రెండో విడత పంచాయతీ ఎన్నికల పోరు మొదటి విడతలాగే ఆసక్తికరంగా సాగింది. రెండో దశలోనూ కాంగ్రెస్ మద్దతుదారులే ఆధిక్యం కనబరిచిన పలు పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు ఒక్క ఓటు తేడాతో గెలుపొంది ఉత్కంఠ రేకెత్తించారు. మరికొన్ని చోట్ల అభ్యర్థులిద్దరికీ సమాన ఓట్లు రావడంతో లాటరీ ద్వారా విజేతలను నిర్ణయించారు. బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య గెలుపోటములు దోబూచులాడాయి. నల్గొండ జిల్లాలో ఫలితాల వేళ పలు గ్రామాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రెండో విడత పంచాయతీ ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. పలుచోట్ల ఒక్క ఓటు గెలుపోటములను శాసించింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ పంచాయతీ సర్పంచ్గా ముత్యాల శ్రీవేద ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ పంచాయతీలో శ్రీవేదకు 189, హర్షస్వాతికి 188 ఓట్లు రావడంతో శ్రీవేద ఒక్క ఓటు తేడాతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. మెదక్ జిల్లా మెదక్ మండలం చీపురు దుబ్బతండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 377 ఓట్లకు 367 ఓట్లు పోలయ్యాయి. అందులో 2 ఓట్లు చెల్లలేదు. 1 ఓటు నోటాకు పడింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన కేతావత్ సునీత, బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన భీమిలి ఇద్దరికీ సమానంగా 182 ఓట్ల చొప్పున వచ్చాయి. దీంతో సర్పంచ్ ఎన్నిక కోసం రిటర్నింగ్ అధికారి డ్రా తీశారు. అందులో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి కేతావత్ సునీతను విజయం వరించింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబలాపూర్లో 1 ఓటుతో సర్పంచ్ అభ్యర్థికి గెలుపు వరించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 అభ్యర్థులు వడ్లకొండ వెంకటేష్, వేగుర్ల ఎల్లయ్య, మొహినుద్దీన్ అనే 3 సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే 1 ఓటు తేడాతో వెంకటేష్ గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కాగానే అందరి చూపు ఆ గ్రామ పంచాయతీ వైపు చూసేలా చేసింది. గ్రామంలో 1600 పైచిలకు ఓట్లు ఉండగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొంగర మల్లమ్మ ఒకే ఒక ఓటరుగా గ్రామంలో ఉంది అని, ఆమె ఒక్కరే ఏకగ్రీవ సర్పంచ్ అవుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా అదే గ్రామంలో కులాంతర వివాహం చేసుకున్న నవ్య రూపంలో మరొక అభ్యర్థి తెరపైకొచ్చి పోటీలో నిలిచింది. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ వేళ హోరాహోరీ పోటీ నడుమ 1 ఓటుతో నవ్యపై మల్లమ్మ గెలిచి సత్తా చాటారు. మల్లమ్మ ప్రత్యర్థి నవ్యకు 704 ఓట్లు రాగా మల్లమ్మకి 705 ఓట్లు వచ్చాయి. దీంతో కొంత గందరగోళ పరిస్థితుల నడుమ రీకౌంటింగ్ చేయగా 1 ఓటుతో మల్లమ్మ గెలిచిందని అధికారులు ధృవీకరించారు. దీంతో అసలు పోటీనే లేదనుకున్న గ్రామంలో అనూహ్యంగా పోటీ ఏర్పడి హోరాహోరీ నడుమ 1 ఓటుతో మల్లమ్మ గెలవడం అందరినీ ఆ ఊరి వైపు మరోసారి చూసేలా చేసింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మాసానిగూడ పంచాయతీలో 8వ వార్డు సభ్యురాలుగా పోటీ చేసిన పల్లెలత ఈ నెల 7న గుండెపోటుతో మృతి చెందారు. 30 ఓట్ల ఆధిక్యంతో ఆమెను గెలిపించి గ్రామస్తులు గుండెల్లో పెట్టుకున్నారు. 8వ వార్డుకు తిరిగి నోటిఫికేషన్ నిర్వహించి ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఉప్పుమడుగు సర్పంచ్గా కొత్తకొండ రోజా 140 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గ్రామంలో 6వ వార్డుకు నామినేషన్లు రాకపోవడంతో రోజా ఒక్కరే దాఖలు చేశారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో అటు వార్డు సభ్యురాలుగా ఇటు సర్పంచ్గా ఎన్నిక అయిన రోజా డబుల్ ధమాకా సాధించారు. వార్డు సభ్యురాలి పదవికి రాజీనామా చేయనున్నారు. రాయికల్ మండలం శ్రీరామ్ నగర్ సర్పంచ్గా తాళ్లపల్లి రాధిక ఎన్నికయ్యారు. ఆమె తన మామ సత్యనారాయణపై 14 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. గ్రామంలో మొత్తం 253 మంది ఓటర్లు ఉండగా 205 ఓట్లు పోలయ్యాయి. మామ కోడలు కాక మరో 2 అభ్యర్థులున్నారు. రాధికకు 91 ఓట్లు రాగా సత్యనారాయణకు 77 ఓట్లు వచ్చాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్లో హోరాహోరీగా జరిగిన పంచాయతీ ఓట్ల లెక్కింపులో కొడుకుపై తండ్రి 99 ఓట్ల మెజారిటీతో సర్పంచ్గా గెలుపొందాడు. గ్రామంలో మొత్తం 1563 ఓట్లు ఉండగా అందులో 1385 ఓట్లు పోలయ్యాయి. అందులో తండ్రి మానిగళ్ల రామకృష్ణయ్యకు 684 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి అయిన అతని కొడుకు వెంకట్కు 585 ఓట్లు వచ్చాయి. 99 ఓట్ల మెజార్టీతో కొడుకుపై తండ్రి విజయఢంకా మోగించాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ముల్కల కాలువ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం గెలిచిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కొండా శ్వేత అనుచరులు ఓడిన అభ్యర్థి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓటమి చెందిన అభ్యర్థి బయటకు వస్తుండగా అందరూ చూస్తుండగానే ప్రత్యర్థి వర్గం దాడి చేశారు. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గెలుపొందిన అభ్యర్థి భర్త అధికారుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పరాజయం పొందిన అభ్యర్థి ఆరోపించారు. నల్గొండ జిల్లా నెడమానూరు మండలం సోమవారిగూడెంలో ఉద్రిక్తత తలెత్తింది. ఓట్ల లెక్కింపులో తేడా వచ్చిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రీకౌంటింగ్ జరపాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తోపులాట జరిగింది. ఘర్షణలో కానిస్టేబుల్ చేతికి గాయమైంది. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బీఆర్ఎస్ ఆందోళనకారులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
20 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. సిద్దిపేట జిల్లా నంగునూరులోని పోలింగ్ కేంద్రం వద్ద రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 8 గంటలకు కౌంటింగ్ పూర్తి కాగా బీఆర్ఎస్ అభ్యర్థి బాలపోచయ్యకు 1239 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యాదగిరికి 1207 ఓట్లు వచ్చాయి. 32 ఓట్ల మెజారిటీతో బాలపోచయ్య గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో రీకౌంటింగ్ నిర్వహించాలని యాదగిరి అభ్యర్థించినప్పటికీ ఇరువురి ఒప్పందంతోనే చేపడతామని అధికారులు తేల్చారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద యాదగిరి మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్తున్న బస్సును మద్దతుదారులు అడ్డుకుని అద్దాలు పగలగొట్టడంతో పోలీసులు లాఠీలతో మద్దతుదారులను చెదరగొట్టారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్వగ్రామం దగ్నాపూర్లో బీఆర్ఎస్ మద్దతుదారు సత్తా చాటారు. బీఆర్ఎస్ మద్దతుదారు పావని విజయం సాధించారు.